ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథములో నుంచి ఒక చిన్న వర్తమానమును మనము వినటానికి మన చెవులు సిద్ధము చేసుకుందాం వినటానికి. రూతు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదువుదాము. మోయాబీరాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగె నేరుకొందునని నయోమితో చెప్పగా, ఆమె నా కుమారి పొమ్మనెను. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడైన మా దేవా, అద్వితీయ సత్యదేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. చదవబడిన పరిశుద్ధ లేఖన భాగములో నుండి మాతో మాట్లాడువాడు నీవే. సహాయం చేసి నీ వాక్యమును కొద్ది సమయము ఇక్కడ ప్రకటిస్తూ ఉంటుండగా మీ కృప చూపించి సహాయం చేసి మా అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థన చేస్తున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, రూతు గ్రంథము మనందరికీ బాగా పరిచయమైనటువంటి గ్రంథమే. అయితే ఈ రూతు సంగమునకు సాదృశ్యముగా ఉన్నట్లు మనకు కనబడుతుంది. సంగమునకు సాదృశ్యముగా ఉన్నట్లు మనకు బైబిల్లో కనబడుతుంది. ఈ సంఘానికి సాదృశ్యమైన రూతు పరిగె ఏరుకొనుటలో ఉన్న ఆధ్యాత్మిక పాఠమును ఈరోజు మనం నేర్చుకుందాం. సంఘమునకు సాదృశ్యముగా రూతుని మనము ఎలా పరిగణించవచ్చు అనంటే, రూతు మోయాబీరాలు. సంఘము రక్షింపబడింది లోకములో నుండే. లోకము దేవుని దృష్టికి అసహ్యమే. లోకము పాపముతో నిండిపోయింది. అలాగే మోయాబీలు కూడా దేవుని దృష్టికి అసహ్యులే. అలాంటి మోయాబీరాలు ఇక్కడ బోయాజును పెళ్లి చేసుకుంటా. ఈ రూతు గ్రంథములో బోయాజు నజరేయుడైన యేసు క్రీస్తుకు సాదృశ్యముగా మనకు కనబడుతున్నాడు. ఈ రూతుకు మొదట ఒక భర్త ఉన్నాడు, అతడు చనిపోయాడు. అలాగే పాపము మనకు భర్తగా రాజ్యం ఏలుంది. పాపము మనలను ఏలుతూ ఉండేది. ఆ పాపము యేసుక్రీస్తు రక్తము వలన మనము కడుగుకొని క్రీస్తును వేరొకని మనము చేరుకున్నాము. ఆ కోణములో మనం ఆలోచన చేస్తే రూతు సంగమునకు సాదృశ్యముగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ రూతు పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనక పరిగె నేరుకొందునని నయోమితో చెప్పగా అని మనం చూస్తున్నాం. ఈమె ఏరుకుంటున్నది పరిగె. ఈ పరిగెను గూర్చి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. అసలు పరిగె అంటే అర్థం ఏమిటి అనంటే, పరిగె అంటే మిగిలిపోయినవి, మిగల్చబడినవి, పడిపోయినవి లేదా మర్చిపోయినవి భాగములు ఏవైనా ఉంటే వాటిని పరిగె అనేవారు. ఉదాహరణకు, ఒక ఎకరం భూమిలో మామిడి తోట ఉందనుకోండి. ఆ మామిడి తోటలో ఫలము కాలములో ఆ ఫలాలు తెంపుకోవడానికి వెళ్ళినప్పుడు, కూర్చుకోవటానికి వెళ్ళినప్పుడు కావాలనే కొద్ది శేషము వదిలేస్తారు. 2%, 3%, 5%, కొంతమంది వరకు ఉన్న ఎక్కువ ల్యాండ్ను బట్టి, ఎక్కువ తోటను బట్టి ఎక్కువ శాతం వదిలేస్తారన్నమాట. అది తెంపరు. ఎందుకు అనంటే, ఆ విడిచిపెట్టినది పరిగే అంటారు. లేదా కింద రాలిపోయాయి అనుకోండి, ఆ రాలిపోయినవి తీయరు, అలా వదిలేస్తారు. దానిని పరిగే అంటారు. లేదా గంపలు గంపలుగా ఎత్తినప్పుడు కానీ, మూటలు మూటలుగా కట్టినప్పుడు కానీ, అవి తీసుకొచ్చేటప్పుడు ఏదైనా ఒక మూట మర్చిపోయినా, ఒక గంప మర్చిపోయినా, ఆ మర్చిపోయినది మరలా వెళ్ళి తీసుకోరు అన్నమాట. అలాగా మిగిల్చబడిన దానిని పరిగే అని బైబిల్ చెబుతుంది. ఉదాహరణకు బైబిల్లో నుంచే ఆ మాటలు మనం చూద్దాం. మనందరికీ తెలుసు, మనకు ప్రధానముగా 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞలు కాక ఇంకా చిన్న చిన్న ఆజ్ఞలు అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి
పరిస్థితులను బట్టి దేవుడు కొన్ని మనకు అనుగ్రహించాడు. ఆ ఆజ్ఞలు మనకు లేవికాండములో అధికముగా కనబడతాయి. లేవికాండంలో మనం చూస్తే 23వ అధ్యాయము, లేవికాండము 23వ అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు ఒకసారి చూడండి. మీరు మీ పంట చేను కోయినప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు. నీ కోతలలో రాలిన పరిగెను ఏరుకొనకూడదు. బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. నేను మీ దేవుడైన యెహోవాను. ఇక్కడ చూడండి, మీ పంట చేను కోయినప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు. అంటే 80% నువ్వు కోసుకోవచ్చు, 20% వదిలేవచ్చు, అది నీ ఇష్టం. అది ఇంత వదిలేమని దేవుడు చెప్పలేదు. దశమ భాగములాగా 10% దేవుని భాగం అని చెప్పినట్లుగా, అది యాజకులకు చెందవలసిందని చెప్పినట్లుగా పర్సంటేజ్ చెప్పలేదు, కానీ కొంత నీ సామర్థ్యాన్ని బట్టి వదిలేవచ్చు. అలాగా వదిలేసే దానిని పరిగే అంటారు. అది బేదలకును పరదేశులకును విడిచిపెట్టాలని ఇక్కడ రాయబడి ఉంది. ఇంకా అదే లేవికాండము 19వ అధ్యాయము 9వ వచనము నుండి కూడా చూస్తే, మరియు యాజకుని కుమార్తె 19వ అధ్యాయం లేవికాండము 19:9 మనం చూస్తే, మీరు మీ భూమి పంటను కోయినప్పుడు నీ పొలం యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు. నీ కోతలలో పరిగెను ఏరుకొనకూడదు. నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు. నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు. బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. ఇక్కడ కూడా పూర్తిగా కోయొద్దు, రాలిపోయిన వాటిని ఏరుకొనవద్దు అంటున్నాడు. అంటే అవి కూడా బేదలకును పరదేశులకును విడిచిపెట్టవలనని చెబుతున్నాడు. ఇంకొంచెం మనం లోతుగా వెళ్తే ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము 19వ వచనము నుండి మనం చదువుతాము. 19వ వచనం, నీ పొలములో నీ పంట కోయినప్పుడు పొలములో ఒక పన మరిచిపోయిన ఎడల అది తెచ్చుకొనుటకు నీవు తిరిగి పోకూడదు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదించినట్లు అది పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండ్రకును ఉండవలెను. ఇంకొంచెం 21వ వచనం కూడా చదువుతున్నాను. నీ ఒలివ పండ్లను ఏరునప్పుడు నీ వెనకనున్న పరిగెను ఏరుకొనకూడదు. అవి పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండ్రులకు ఉండవలెను. నీ ద్రాక్ష పండ్ల కోసినప్పుడు నీ వెనకున్న పరిగెను ఏరుకొనకూడదు. అది పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండ్రులకును ఉండవలెను. చూసారా మాటలు? అంటే మనము మిగిల్చినది లేదా నేల రాలిపోయినది, మనం ఎత్తిన గంపల్లో కానీ మూటల్లో కానీ పనుల్లో కానీ ఒకటి మర్చిపోతే ఆ మర్చిపోయింది మరలా తీసుకోకూడదు. దానిని పరిగే అంటారు. అది ఎవరికంటే బేదలకు, పరదేశులకు, తండ్రి లేని వారికి, విధవరాండ్రులకు అది విడిచిపెట్టాలని ఇక్కడ బైబిల్ మనకు చెబుతుంది. ప్రియులారా, ఇక్కడ మనం నేర్చుకోవలసింది ఏంటంటే సంఘములో కూడా ధనికులు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. ధనికులు వారు దశమ భాగం తీసిస్తారు, మంచిదే. కానీ వారు పరిగెను కూడా కొద్దిగా ఏర్పాటు చేసి, పరిగెను కూడా కొంచెం మిగిల్చి ఆ సంఘములో కూటికి కూడా జరగని వారు ఎవరైనా ఉంటే, లేదా పేదరికంలో ఎవరైనా ఉంటే అట్లాంటి వారికి సహాయం చేయాలి అనే ఒక పాఠాన్ని దేవుడు మనకి ఇక్కడ నేర్పిస్తున్నాడు. పరిగే అనేది పేదలను సూచిస్తుంది. పరిగే అనేది పేదలకు అవసరాల కొరకు మనము ఖర్చు పెట్టాల్సినటువంటిది అని బైబిల్ మనకి ఇక్కడ నేర్పిస్తూ ఉన్నదన్నమాట. కాబట్టి మన జీవితంలో దశమ భాగం ఉంటుంది, ప్రత్యేకమైన కానుకలు ఉంటున్నాయి, కానీ పరిగే ఉండటం లేదు. పరిగే మనము మిగుల్చటం వలన దేవుని దృష్టికి దేవుని ఆజ్ఞను నెరవేర్చిన వారమై ఉండి మరెక్కువగా దీవించబడటానికి అది కారణమవుతుంది. కనుక
మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా పరిగే అనేది ఏర్పాటు చేసుకోవాలి. అది ఆర్థికంగా కానీ మరి ఏ విషయంలోనైనా కొద్దిగా పేదలకు ఇవ్వటానికి, తండ్రి లేని వారికి, పేద పిల్లలకు ఇవ్వటానికి దానిని ఇష్టపడితే అది దేవుడు ఆశీర్వదిస్తాడు. అలా చేయుట వలన యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనములో అది నిజమైన భక్తికి కారణమవుతుందని మనకు అర్థమవుతుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనము, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రులను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యమును తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకుంటయే అంటున్నాడు. దిక్కులేని వారికి, విధవరాండ్రులను మనం పరామర్శించుటయే భక్తి అయితే, వారికి సహాయం చేయట భక్తిలో కొంచెం ఎదిగినట్లు కాదా? కనుక మన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా పరిగే అనుభవము మనకి ఉండాలి. కనుక పరిగే పేదలను, దిక్కులేని వారిని, అనాథులను సూచిస్తుంది. రెండవది, పరిగే దేనికి సాదృశ్యముగా ఉన్నది అంటే మీకా గ్రంథము 7వ అధ్యాయానికి వద్దాం. మనము 7వ అధ్యాయము 1వ వచనము నుండి నేను చదువుతున్నాను. వేసవి కాలపు పండ్లను ఏరుకొనిన తర్వాతను, ద్రాక్ష పండ్ల పరిగె ఏరుకొనిన తర్వాతను ఎలాగుండునో నా స్థితి అలాగే ఉన్నది. ద్రాక్ష పండ్ల గెల ఒకటియు లేకపోయేను, నా ప్రాణమునకిష్టమైన ఒక క్రొత్త అంజూరపు పండైనను లేకపోయేను. ఇక్కడ భక్తుడు ఏమని చెప్తున్నాడంటే, వేసవి కాలపు పండ్లు ఏరుకొనిన తర్వాత, ద్రాక్ష పండ్ల పరిగె ఏరుకొనిన తర్వాత ఎలాగుండునో నా స్థితి అలాగే ఉంది. కోతకాలం అయిపోయింది, పరిగె కూడా మొత్తం ఏరేసుకున్న తర్వాత ఇంకా అక్కడ ఏముంటుంది? ఏమి ఉండదు, ఖాళీ అయిపోయినట్లుగా నా జీవితం ఖాళీ అయిపోయింది అని అంటున్నాడు. అలా చెబుతూ 2వ వచనములో కంటిన్యూషన్ ఏం మాట్లాడుతున్నాడంటే, భక్తుడు దేశములో లేకపోయేను, జనులలో యథార్థపరులు ఒకడును లేడు, అందరును ప్రాణహాని చేయుటకే పొంచి ఉండువారే, ప్రతి మనుషుడును కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలను ఒగ్గును. ఇక్కడ ఈ మాటలు మనం గమనిస్తే దేశములో భక్తుడు లేడు, యథార్థపరుడు లేడు, నీతిపరుడు లేడు, అంతా చెడిపోయింది. అంటే పరిగే కూడా లేదు అని అంట. అంటే పరిగే భక్తులకును, నీతిమంతులకును, యథార్థపరులకును సూచిస్తున్నట్లుగా ఈ 2 వచనాలు మనము కలిపి ధ్యానం చేస్తే అర్థమవుతుంది. కోతకాలం అయిపోయింది, పరిగే కూడా ఎత్తబడిసిన తర్వాత ఎలాగుంటుందో ఆ భూమి, ఏమీ లేకుండా, ఫలము లేకుండా అలాగూ నా పరిస్థితి ఉంది అని చెబుతూ, భక్తులు దేశంలో లేకపోయాను అన్నాడు. జనులలో యథార్థపరులు ఒక్కడైనను లేకపోయాను అని అంటే, ఆ భక్తి పరులకును, యథార్థ పరులకును, నీతిమంతులకును పరిగే సాదృశ్యముగా కనబడుతుంది. కొన్ని కుటుంబాలను చూస్తున్నప్పుడు ఎలా ఉంటాయంటే, ఆ కుటుంబంలో భక్తిపరుడు ఒకడు కూడా ఉండడు. ఒక్కడన్నా భక్తిపరుడు ఉంటే ఆ ఒక్కడిని బట్టి ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. అందరికందరూ ఫ్యామిలీ మొత్తం తేడాగా ఉండేవాళ్ళే కనబడతారు. అర్థం చేసుకునే మనసు ఉండదు, జ్ఞానం ఉండదు, మాట తీరు సరిగ్గా ఉండదు, సరైన భక్తి జీవితమే లేని కుటుంబాలు ఉంటాయి. కనీసం ఒక్కడున్న ఆ ఒక్కడు బుద్ధి చెబుతాడుగా. ఉదాహరణకు ఒక కుటుంబంలో ఒక అన్యాయం చేయటానికి ఇష్టపడ్డారు. తమ్ముడో, అన్నో, లేకపోతే చెల్లో, అక్కో, ఎవరో ఒకరు అన్యాయం చేయటానికి ఇష్టపడ్డారు. మిగిలిన వారిలో ఒకరన్నా సరే అలా చేయటం తప్పు అని చెప్పేవారు ఒకడన్నా ఉండాలిగా. ఆ ఒక్కడు కూడా లేని స్థితి పరిగె లేకపోవటం. ఆ ఒక్కడు ఉన్న స్థితి, ఆ నీతిమంతుడు ఉన్న స్థితి, ఆ యథార్థపరుడు ఉన్న స్థితి, ఆ భక్తిపరుడు ఉన్న స్థితి పరిగే ఉండుట అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కనుక ఆ భక్తులు దేవునికి అవసరం. నేను ఒక కుటుంబమును గురించి చెప్పాను, దేశంలో కూడా అవసరం, మన గ్రామములో అవసరం, మన సంఘములో కూడా అవసరం. సంఘముల్లో కూడా కొంతమంది అన్యాయం చేస్తున్నప్పుడు, తప్పుగా ప్రవర్తిస్తున్నప్పుడు, నీచంగా ప్రవర్తిస్తున్నప్పుడు అది చేయుట తప్పు అని చెప్పగలిగిన భక్తిపరుడు ఒకడు ఉండాలి.
అలాగ ఉన్న దినమున ఆ సంఘం ఆశీర్వదించబడుతుంది, ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. అలాగూ లేకపోతే అందరూ ఏకీభవించి తప్పు చేసిన వారైపోతారు. ఉదాహరణకు అననీయ సఫీరా అనే ఇద్దరు దంపతులు ఉన్నారు. అందరూ తమ చిరాస్తులను అమ్మి అపోస్తుల పాదం యొద్ద పెడుతుంటే వీరికి కూడా అమ్మి అపోస్తులకు దేవుని పరిచర్యకు ఇవ్వాలనిపించింది. కానీ ఇద్దరు కూడగట్టుకొని అబద్ధం ఆడారు. కొంతే తెచ్చి ఇంతకే అమ్మేమని. లేదు, మేము కొంతే ఇవ్వాలనుకుంటున్నాము, కొంత ఇవ్వచ్చు, తప్పేమీ లేదు. కానీ అబద్ధం ఆడారు. ఆ అబద్ధం ఇద్దరు కలిపి ఏకీభవించి చేయటం వలన పొరపాటు అయిపోయారు. చూడండి, అబ్రహాము సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు నాశనం చేస్తాడంటే ఆ పట్టణంలో 50 మంది ఉంటే వారిని విడిచిపెడతావా అని అడిగాడు. అంటే పట్టణమంతా చెడిపోయిన 50 మంది పరిగిలా లెక్కొచ్చాను. 50 మంది లేరు. 40 మంది కొరకు ప్రార్థించాడు, 40 మంది లేరు. 30 మంది కొరకు ప్రార్థించాడు, 30 మంది లేరు. 20కి ప్రార్థించాడు, లేడు. 10కి ప్రార్థించాడు, లేడు. ఇంకా లేరేమో అనుకుని వదిలేశాడు. అంటే అసలు భక్తిపరుడు అనేవాడే దేశములో లేకపోతే, నీతిమంతుడు అనేవాడు లేకపోతే ఆ దేశం నిలవదు. ఇంకా దేవుని ముందు కుటుంబమైన నిలవదు, సంఘమైన నిలవదు. కనుక పరిగే భక్తులకును, యథార్థ పరులకును, నీతిమంతులకును సూచనగా మనకు రెండవదిగా కనబడుతుంది. మూడవదిగా మనం చూద్దాము, పరిగే దేనికి సాదృశ్యంగా కనబడుతుందో. న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుదాం. అందుకతడు, మీరు చేసినదెక్కడా, నేను చేసినదెక్కడా? అబియేజరు ద్రాక్ష పండ్ల కోత కంటెను ఎఫ్రామీయుల పరిగె మంచిది కాదా? దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓరేబును జయేబును మీ చేతికి అప్పగించును. మీరు చేసినట్లు నేను చేయగలనా? ఇక్కడ సందర్భము ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. గిద్యోను మిద్యానీయులతో యుద్ధానికి పోయాడు. యుద్ధానికి వెళ్ళటానికి ముందు 30,000 మంది పైగా జనాలను సిద్ధపాటు చేసుకుని వెళ్ళాడు. కానీ దేవుడు అంతమంది వద్దు, 300 మందితోనే యుద్ధము చేయమని చెప్పాడు. ఎందుకు అంటే ఆ 30,000 మందితో విజయం సాధిస్తూ వస్తే నేను సహాయం చేసినట్లు కనిపించదు. 300 మందితో అంత పెద్ద జనాంగాన్ని మీరు సాధించి వస్తే యెహోవా వారి పక్షంగా ఉన్నారని నాకు కీర్తి కలుగుతుందని చెప్పాడు. అలాగ యుద్ధము జరిగిన తర్వాత ఎఫ్రామీయులు గిద్యోను దగ్గరకు వచ్చారంట. మొదటి వచనములో అప్పుడు ఎఫ్రామీయులు గిద్యోనుతో, నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్ము నేల పిలవలేదని చెప్పి అతనితో కఠినముగా కలహించి. అంటే నువ్వు యుద్ధానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవలేదని ఎఫ్రామీయులు అడుగుతున్నారు గిద్యోనికి. ఎందుకు వెళ్ళలేదంటే దేవుడు అందరినీ తీసుకెళ్ళొద్దు అన్నాడు. తీసుకెళ్తే ఇంకా విజయం దొరుకుతుంది, కానీ దేవునికి కీర్తి కలుగదు. కాబట్టి ఒక చిన్నవాడు పెద్దవాడిని కొడితే ఎలా కొట్టాడబ్బా, వాడి పక్షంగా దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది. కానీ ఒక బలవంతుడు బలహీనును కొడితే ఉపయోగం ఏముంది కదా. అలాగే ఇక్కడ సందర్భంలో గిద్యోను ఏమంటున్నాడంటే, ఆ సందర్భాన్ని బట్టి అందుకతడు, మీరు చేసినది ఎక్కడా, నేను చేసినది ఎక్కడా? అబియేజరు ద్రాక్ష పండ్ల కోత కంటేను ఎఫ్రామీయుల పరిగే మంచిది కాదా అంటాడు. అంటే మిద్యానీయుల సైన్యమంతా కలిసి వచ్చిన మీ దగ్గర పరిగే, అంటే శేషము కొద్ది మంది సైనికులు చాలు, వాళ్ళకంటే గొప్పది అని పొగుడుతున్నాడు. వారిని పొగుడుతున్నాడు. అంటే ఇక్కడ వారి బలమును అప్రిషియేట్ చేస్తున్నాడు అన్నమాట. మీ సైన్యం అంతా అవసరం లేదు, అందులో పరిగె చాలు, అంటే కొంతమంది చాలు. అంటే 5%, 6%, 7% కొద్ది మంది వెళ్ళినా చాలు. ఆ మిద్యానీయులను మీరు కొల్లగొట్టేయగలరు, గెలిచేయగలరు, వారిని ఓడించగలరు. అంత శ్రేష్టమైనది మీ పరిగే. ఇంకా సైన్యం అంతటి గురించి అయితే ఇంకా నేను చెప్పవసరం లేదని వారిని పొగిడాడు అన్నమాట. అంటే వారి బలమును అప్రిషియేట్ చేస్తున్నాడు, వారి శక్తిని, వారి సామర్థ్యమును ఇక్కడ అప్రిషియేట్ చేస్తున్నాడు. దాని వలన ఈ పరిగే అనేది బలమునకు సూచనగా మనకి ఇక్కడ కనబడుతుంది. ప్రతి క్రైస్తవ సంఘము కూడా బలము కలిగినదై ఉండాలి.
బలము కలిగినది అనగానే మన సంఘానికి 10,000 మందో 2,000 మందో 50,000 మంది వచ్చేయడం కాదు. 10 మందే ఉన్నాయి, 2 ఉన్నాయి, 3 ఉన్నాయి. ప్రార్థనాపరులై ఉండాలి, ప్రార్థించు వారై ఉండాలి, వాక్యపు లోతును ఎరిగిన వారై ఉండాలి, గుండెల నిండా దేవుని ప్రేమించు వారై ఉండాలి, మంచి ప్రవర్తన కలిగిన వారై ఉండాలి, మంచి మాట తీరు కలిగిన వారై ఉండాలి. అట్లాంటి భక్తిలో శక్తి కలిగినటువంటి వారిగా ఉండగలగాలి. ఈనాడు పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి. పూర్వీకుల నుంచి మా కుటుంబీకులు క్రైస్తవులే, మేము క్రైస్తవులోనే పుట్టి పెరిగాము, రోజుకి 3 గంటలు ప్రార్థన చేస్తాము, 4 గంటలు ప్రార్థన చేస్తాము అంటారు. కానీ ఆ భక్తిలోని శక్తిని ఆశ్రయించని వారుగా అనేకులు ఈ కడవరి దినములలో ఉన్నారు. ఉదాహరణకు ఒక మాట నేను చదువుకున్నాం. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. పైకి భక్తి గలివారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారినై ఉందురు అన్నాడు. చూసారా, భక్తి ఉంది కానీ శక్తి లేదు. శక్తికి కూడా పరిగే సాదృశ్యముగా ఉంది, బలమునకు కూడా పరిగే సాదృశ్యముగా ఉంది. ఓ తిమోతి, దేవుని కృపను బట్టి నీవు బలవంతుడువు కమ్ము అన్నాడు. కనుక మన సంఘము బలమైనదిగా ఉండాలి అనంటే విశ్వాసుల సంఖ్య పెంచుకోవటం కాదు, ఉన్న విశ్వాసులను కాపాడుకుంటూ భక్తిలో వారిని బలపరచటము బలమునకు సాదృశ్యమైన పరిగెతో పోల్చబడుతుంది. మా సంఘం అంతా అవసరం లేదండి, మా సంఘంలో ఒక్కడు ప్రార్థన చేస్తే చాలు గొప్ప కార్యాలు జరుగుతాయి అన్నట్లుండాలి. యూట్యూబ్లో ఒక ఆయన సవాల్ ఇస్తున్నాడు. అంటే ఆ సవాల్ను మెచ్చుకొని నేను చెప్పట్లేదు, కానీ సందర్భానికి ఉపయోగకరంగా చెప్తున్నాను. ఏమని చెప్తున్నాడంటే, మా సంఘంలో సండే స్కూల్ పిల్లలు చాలు వాడిని ఓడించటానికి అంటే గర్వంగా చెప్పుకుంటున్నాడు అతను. కానీ నేనేమంటానంటే, నిజముగానే మీ సంఘంలో సండే స్కూల్ పిల్లలే వాక్యము బోధించగలిగిన సామర్థ్యం కలిగిన బలవంతులుగా శక్తివంతులుగా తయారు చేసుకోండి. అలాంటి వాక్యపు బలము చేత నింపబడినటువంటి వారిగా ఉండాలని ఈ పరిగే బలమునకు సూచిస్తుంది. కనుక అలాంటి బలము కలిగిన వారుగా సంఘాలు తయారవ్వాలని ఇక్కడ వాక్యాన్ని బట్టి నేను హెచ్చరిస్తున్నా. చివరిగా ఇంకొక మాట నేను చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథము 17వ అధ్యాయం. యెషయా గ్రంథము 17వ అధ్యాయము 4-6 వచనాలు చదువుతాము. మొదట 4వ వచనం చదువుతాను. ఆ దినమున యాకోబు యొక్క ప్రభావము క్షీణించిపోవును. చూడండి, ఒక దినం వస్తుంది, ఆ దినమున యాకోబు యొక్క ప్రభావము క్షీణించిపోవు. యాకోబు అన్న దగ్గర ఇశ్రాయేలీలంతటిని, ఇశ్రాయేలు అన్న దగ్గర సంఘమును అని కూడా మీరు వేసుకోవచ్చు. బలము ప్రభావము క్షీణించిపోవును అంటే తగ్గిపోతుంది, తగ్గిపోయి బలహీనపరచబడిన స్థితికి రాబోతుంది. ఇప్పుడు 6వ వచనం చదువుదాము. అయినను ఒలివ చెట్లు దులపగా పై కొమ్మ చివరను 2-3 పండ్లు మిగిలి ఉండునట్లు, ఫలభరితమైన చెట్టున వాళ్ళు కొమ్మలయందు 3-4 పండ్లు మిగిలి ఉండునట్లు దానిలో పరిగే పండ్లు ఉండునని ఇశ్రాయేలీలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు అంట. ఇక్కడ పరిగె నుంచి మాట్లాడుతుంటే మిగిలిన దానిని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు, శేషమును గురించి మాట్లాడుతున్నాడు. యాకోబు యొక్క ప్రభావము క్షీణించిపోయిన కొద్దిగా ఉన్న సైన్యము, కొద్దిగా ఉన్నటువంటి ఆ ప్రజలు పరిగె ఎలాగైతే మిగిలిపోతుందో అలాగ వారు ఫలించి ఆశీర్వదిస్తారట. నిజముగానే ఇశ్రాయేలీలు ఆ జాతి ఇంకా లేకుండా పోతుంది అనుకున్న సమయంలో మరలా ఆ జాతిని దేవుడు చిగురింపజేశాడు. ఆ జాతిని చిగురింప చేయటను గురించి అంజూరపు చెట్టుని చూసి ఉపమానము నేర్చుకుని, వసంతకాలం వచ్చినప్పుడు ద్రాక్ష పండు చిగురిస్తున్నప్పుడు, అంజూరపు చెట్టు చిగురిస్తున్నప్పుడు వసంతకాలం వచ్చినని మీరు ఎలాగో తెలుసుకుందరో అని ఇశ్రాయేలు గురించి ఉపమానం చెప్పాడు కదా. ఇశ్రాయేలీలు నాశనం అయిపోయారు అనుకోని 1-2 వదిలేసినా సరే, 1-2 పండ్లుగా వదిలేసినా సరే అవి ఫలించి చిగురించి విస్తరింపజేసే సామర్థ్యము ఆ జాతికి దేవుడిచ్చాడు. అలాగూ ఫలభరితమైనటువంటిది ఉండాలి.
ఇంక వీడు బ్రతుకు అయిపోయిందిరా, ఇంక వీడు బ్రతకుడు, వీడి జీవితంలో ఫలమే ఉండదు, ఇంకా ఫలిస్తాడనడానికి అవకాశమే లేదు అనుకున్న స్థితిలో కూడా కొద్దిగా చాలు ఆసక్తి, ఒక చిన్న ఆసక్తి, ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న విశ్వాసము నిన్ను గొప్ప ఫలభరితముగా చేస్తుంది, గొప్ప ఫలభరితుడిగా చేస్తుంది. ఆ కొద్ది విశ్వాసమును, ఆ కొద్ది ఆసక్తిని నీవు కనపరిచి చేస్తున్న ప్రార్థనను పరిగెతో పోల్చొచ్చు. కనుక నీలో మిగిలిన భక్తి జీవితం ఏదైతే ఉందో దానిని బట్టి దేవుడు నిన్ను ఇంకా ఫలింప చేయగలడు. అందుకే మనము పరిగె ఏరుకొని మన దగ్గర ఉంచుకోవాలి, మన జీవితంలో పరిగె ఉండాలి. అప్పుడు మన బ్రతుకులు ఆశీర్వదించబడతాయి. పరిగే లేని జీవితముగా మనం మారిపోతే ఇంకా మన బ్రతుకు ఎలా ఉంటుంది ఆలోచన చేయండి. కనుక ఈ పరిగెను బట్టి, దేవుడు మనకు నేర్పిస్తున్న ఈ పాఠాలను బట్టి బహుగా దీవించబడదాం. ఆర్థికంగా దీవించబడాలన్న పరిగె తీయండి. ఆధ్యాత్మికంగా నీవు దీవించబడాలన్న నీలోన్న కొద్దిగా ఆసక్తిని ఇంప్రూవ్ చేసుకోవాలి, కొద్ది విశ్వాసమును ఇంప్రూవ్ చేసుకోవాలి. అలాంటి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, నమ్మకమైన నా ప్రియ ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. పరిగెను గూర్చి ఒక చిన్న వర్తమానమును మీరు మాకు అందజేసి మమ్మలను బలపరిచినందుకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. దేవా, కనికర సంపన్నుడవు నాయన, దయగల దేవుడవు, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. చదవబడిన లేఖన భాగంలో నుంచి మాతో మాట్లాడారు. ఇంతవరకు పరిగెను గూర్చిన సందేశమునిచ్చారు, నీకు వందనాలు. అందును బట్టి స్తోత్ర. మా బ్రతుకులో పరిగె ఉండుటకును, ఆధ్యాత్మికముగా ఉండుటకును, అది ఫలభరితముగా ఉండుటకును, అనేకులకు దీవెనకరముగా ఉండునట్లును మమ్మలను దీవించమని, బలవంతులుగా ఉండునట్లు మమ్మల్ని ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.